స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 అనేది చాలా ముఖ్యమైనది మరియు ప్రతిష్టాత్మకమైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది ఎట్ ఎర్లీ ఏజ్లో, అంటే ఆ స్ట్రాటజీ కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే 21 ఆర్ 23 ఇయర్స్లోనే ఆర్డీఓ అవడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ 1 అనమాట. అయితే ఈ గ్రూప్ 1ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గ్రూప్ 1ని ఫస్ట్ అటెంప్ట్లో ఎలా సాధించాలి, హౌ టు క్రాక్ గ్రూప్ 1 అనే ఫస్ట్ అటెంప్ట్లో ఎలా సాధించాలి అనే దాని మీద కొంత విత్ మై వాస్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఐ కెన్ టెల్ యూ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద గ్రూప్ 1 ఆస్పెక్ట్స్. నెంబర్ 1, గ్రూప్ 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇక్కడ ఇది బ్లెండ్ ఆఫ్ బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. ఓకే, ఒకవైపు ప్రిలిమినరీ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రిలిమినరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమినరీ ఈజ్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మెయిన్స్ ఈజ్ ద ఎగ్జామ్ వేర్ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్. ఓకే, ఏపీలో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, తెలంగాణలో ఇంటర్వ్యూ ఉండదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. కానీ ఏపీలో ఇంటర్వ్యూ ఉన్నప్పటికీ ఆ ప్రాసెస్ని కొంచెం సిస్టమేటిక్గా కనుక తీసుకువెళ్ళగలిగితే దెన్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద గ్రూప్ 1. ఫస్ట్ ఈ ప్రిలిమ్ కమ్ మెయిన్స్ అప్రోచ్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే ప్రిలిమినరీకి సెపరేట్గా ప్రిపేర్ అవ్వటం, మెయిన్స్కి సెపరేట్గా ప్రిపేర్ అవ్వటం అనేటువంటి మొనాటనస్ ఆ పాతకాలపు ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్ఎన్టీ ఉందనుకుందాం, లెటర్స్ ఎస్ఎన్టీ ప్రిలిమినరీలో ఉంది, మెయిన్స్లో ఉంది. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ప్రిలిమినరీలో ఉంది, మెయిన్స్లో ఉంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంది. ఓకే, క్వాంటిటేటివ్ లేదా అథమెటిక్ రీజనింగ్ ఇస్ ఓన్లీ ప్రిలిమినరీలో ఉంది, మెయిన్స్లో ఉంది. సో ఏ టాపిక్స్ అయితే మీకు ప్రిలిమినరీ కమ్ మెయిన్స్లో ఉంటాయో వాటిని ప్రిలిమినరీ సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ 1857 రివోల్ట్ అనుకోండి, 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి అదే టాపిక్స్ చదివేటప్పుడు దాంట్లో ప్రిలిమినరీ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు అనేది ఒకటి, అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎలా ఉండి దాని ఆ ఆస్పెక్ట్ ఉంది. ఆ రెండింటిని సింక్రనైజ్ చేసుకుంటూ వాటి రెండింటిని ప్యారల్గా కనుక తీసుకెళ్ళగలిగితే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ప్రిలిమ్ కమ్ మెయిన్స్ అప్రోచ్ లా కాకుండా ప్రిలిమినరీ మరియు మెయిన్స్లో ఏ టాపిక్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉండే వాటిని విస్తృతంగా చదవండి. ఓకే, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివి దాన్ని మెయిన్స్కి ఆన్సర్గా కనుక మౌల్డ్ చేయగలిగితే అభ్యర్థి యొక్క విజయావకాశాలు చాలా చాలా ఎక్కువగా మెరుగవుతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రైటింగ్ ప్రాక్టీస్. సో చాలా చాలా మంది అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్ చాలా మిస్ అవుతున్నారు. ఓకే, సో చదువుతూ వెళ్ళిపోవటం మాత్రమే కాదు, చదివింది తిరిగి పేపర్ మీద పెట్టాలి. ఆ పేపర్ మీద పెట్టేది ఎలా పెట్టాలంటే విత్ ఇన్ లిమిటెడ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 క్వశ్చన్స్ ఇంటూ 10 మార్క్స్, 150 మార్క్స్ ఈచ్ పేపర్. సో ఈచ్ అంటే 3 hours 180 minutes. 180 minutesలో 150 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి నీకు 12 minutes వస్తుంది. ఆ 12 minutesలో క్వశ్చన్ రాయటం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 12 minutesలో ఆన్సర్ రాయటంలో చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే ఆ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఒక ఓవర్ షార్ట్ టైంలో కావచ్చు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ ద లిమిటెడ్ టైం. లిమిటెడ్ టైంలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ నాట్ పాసిబుల్. సో లాంగ్ 1 year పాటు ఉండాలి. ఎందుకంటే మనం మనస వాచ కర్మణ చూసాం, మన మనసులో ఏదైతే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీద లేదో అది మనకి మళ్ళీ ఆన్సర్ షీట్ మీద రిఫ్లెక్ట్ అవడం కోసం చాలా రకాలైనటువంటి ప్రాసెస్ జరుగుతుంటుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ని తిరిగి అక్షరబద్ధం చేయటం అనేది చాలా చాలా కష్టం. అది మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ చూసాము, లెటర్స్ 1857 రివోల్ట్, దాని కారణాలు, దాని యొక్క ఫలితాల గురించి వివరించుకున్నాడు. ఓకే, సో అది నువ్వు చదివింది నువ్వు ఆ ప్రాసెసింగ్ మరియు ఆన్సర్ని రిప్రజెంట్ చేసే ప్రాసెస్లో చాలా చాలా డిఫరెంట్ గ్యాప్స్ వస్తుంది. ఆ గ్యాప్స్ అన్ని ఎప్పుడు ఫిల్ అవుతాయి అంటే వన్స్ యూ డూ ద ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేయడానికి సాధ్యమవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ మస్ట్ అంట. నెంబర్ 3, సో ఎక్కడా కూడా క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లకి రిజిడ్గా ఉండగలండి. సో స్టూడెంట్ హ్యాస్ టు బి ఓపెన్ మైండెడ్గా ఉండాలి, చాలా డైనామిక్గా ఉండాలి. సో once the student is in a rigid manner, the chances for the success of a group 1 aspirant is very, very less. Okay, so that is the third one.
నెంబర్ 4, ఇది చాలా చాలా కీలకమైనది. అభ్యర్థులు వీలైనంత వరకు 99.9% ట్రై టు అటెండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 కావచ్చు, టీజీపీఎస్సి గ్రూప్ 1 ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో అసలు ఇంగ్లీష్ రాదు, చాలా కష్టం అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగుకి వెళ్ళండి. కానీ మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఓకే, మనకి జాబ్ రావాలి అనుకున్నప్పుడు ఓకే మాక్సిమం ఎఫర్ట్స్ ని ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ దట్. సో నా అబ్జర్వేషన్ లో కావచ్చు, దానికి సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే తెలుగులో మన భావ వ్యక్తీకరణ చాలా ఎక్కువగా ఉండటం వల్ల సెంటెన్స్ ని చాలా ధారాళంగా వదిలేస్తాం. ఓకే, అంటే ఒక పిన్ పాయింట్ ఆన్సర్ కావచ్చు, స్ట్రైట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ తెలుగులో రాసేటప్పుడు కనపడట్లేదు. ఓకే, సో అది దానికి మెయిన్ కల్ప్రిట్ ఐ వుడ్ సే ఈనాడు హ్యావ్. సో ఒక చిన్న సెంటెన్స్ ని స్ట్రైట్ గా చెప్పలేక దాన్ని సాగ తీసుకుంటూ వెళ్తాము. తెలుగు మీడియం అభ్యర్థులు ఎదుర్కొన్న తెలుగు మీడియం ఆన్సర్స్ నేను ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, కొన్ని మార్క్ టెస్టులు చూసేటప్పుడు అర్థమైందన్నమాట. సో మీరు సింపుల్ రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనేటువంటి ఇంగ్లీష్ రాయగలిగి ఉంటే నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే గ్రూప్ 1ని తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం రాయండి. మీరు ఇబ్బంది పడే ఒకే ఒక్క ఫేజ్ ఏదైనా ఉందంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ జనరల్ ఎస్సే, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అబౌట్ దిస్ ఈస్ లాస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో చాలా మంది అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏదైనా ఉందంటే స్టాండర్డ్ మెటీరియల్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోవడం. ఓకే, సో అంటే ఆల్రెడీ రెడీమేడ్ మెటీరియల్ అందుబాటులో ఉన్న, ఓకే, సో అందుబాటులో ఉన్న రెడీమేడ్ మెటీరియల్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కాంటెంట్ ని మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకోండి, దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మళ్ళా మెయింటైన్ చేయడం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో తిరుపతిలో క్యూ లైన్ లో ఉన్నటువంటి ఒక దర్శనానికి వచ్చిన భక్తుడికి హార్ట్ అటాక్ వస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ కానిస్టేబుల్ అతనికి సిపిఆర్ చేసి ట్రీట్మెంట్ చేశారు. పాయింట్ నెంబర్. చెన్నైలో ఇలాగే ఆటోలో వెళ్తున్నటువంటి మహిళకి గర్భస్రావం ప్రెగ్నెన్సీ వస్తే ఆల్రెడీ మహిళా పోలీసు ఒక మహిళా కానిస్టేబుల్ ఆ మహిళకి డెలివరీ చేసింది. ఇక టూ డిఫరెంట్ ఇన్సిడెన్సెస్, కానీ రెండింటిని కలిపి రాయగలగటమే ఇంటెలిజెన్స్ లేదా విజ్డమ్ అంటారు. ఓకే, సో నార్మల్ గా మీడియా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ టూ డిఫరెంట్ ఈవెంట్స్ కి చూసేస్తారు. కానీ ఈ ఎథిక్స్ లాంటి పేపర్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే గవర్నెన్స్ లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టూ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ కలిపి ఒక చిన్న సెంటెన్స్ ఫామ్ చేస్తారు చూసారా, దాట్ మేక్స్ ద యూనిక్నెస్ ఆఫ్ యువర్ ఆన్సర్. అంటే రెగ్యులర్ ఆన్సర్ లాగా కాకుండా నీ యూనిక్నెస్ ఎక్కడ ప్రజెంట్ చేయగలుగుతావు అంటే ఎప్పుడైతే డిఫరెంట్ ఏరియాస్ ని ఇంటర్లింక్ చేసుకోవడం. సో నాలెడ్జ్ ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. విజ్డమ్ ఏం చేస్తుంది, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డాట్స్ ని కనెక్ట్ చేయడమే విజ్డమ్ అంట. సో దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ దీని ద్వారానే వస్తాయి. అంటే ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ అంటే నీ ఆన్సర్ ఎక్కడ ఉండదు, నీ ఆన్సర్ నువ్వే రాయగలవు అనమాట. అండ్ ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా కీలకమైనది. సో ఏపీఎస్సిలో 150 మార్కులు, టీఎస్పీఎస్సిలో 100+50, ఓకే, ఎన్విరాన్మెంట్తో కలిపి 150 మార్కులు. సో ఈ 150 మార్కులకి 100+ మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎలాగంటే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకోవడం, ఆ టాపిక్ కి సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఆ ఏరియాస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ థిమాటిక్ బేస్డ్ ఆన్సర్స్ ని కనుక తయారు చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ కెన్ డెఫినెట్లీ హ్యావ్ 90 నుంచి 110 మార్క్స్ తెచ్చుకోవడం ఎస్ఎన్టీలో అసాధ్యం కాదు. కానీ ఆ 90 నుంచి 110 మార్క్స్ తెచ్చుకునే ప్రాసెస్ మాత్రం కొంచెం టీడియస్ గా ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ అంటే అవన్నీ సోషల్ హ్యుమానిటీ పేపర్స్ లో స్కోరింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కనుక మీరు 100 దాటించగలిగి మిగిలిన పేపర్స్ లో నార్మల్ గా కనుక ఉండగలిగితే డెఫినెట్ గా ఎస్ఎన్టీ అనే పేపర్ మీ యొక్క విజయావకాశాలని ప్రభావితం చేస్తుంది. టెయిల్ ర్యాంకర్స్ ని, టెయిల్ ఎండర్స్ అంటే ఎంపీడీఓ లాంటి ఉద్యోగాలు రావడం కన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ గో టు ద జాబ్ కాల్డ్ యాజ్ వాట్, ఓకే, ఆర్డీఓ లాంటి జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అయ్యేటువంటి పేపర్ అంటే ఐ వుడ్ సే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని లాంగ్ టర్మ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, విచ్ కెన్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ యువర్ సక్సెస్ రేట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.